ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఐఎమ్ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్న ఈ ఇద్దరు అసలు సినిమా ఇండస్ట్రీని మొత్తం రెండు చేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. అండ్ వాళ్ళు వర్క్ చేయని సినిమా లేదు, వర్క్ చేయని హీరో లేడు, వాళ్ళు వర్క్ చేయని బ్యానర్ లేదు. ప్రతి సినిమా దాదాపుగా 99% వాళ్ళు చేసిన సినిమాలన్నీ హిట్సే. వాళ్ళు ఎవరో కాదు, ది గ్రేట్ ఫైట్ మాస్టర్స్ ఇన్ సౌత్ ఇండియా, రాదర్ ఇన్ ఇండియా. రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరు స్టూడియోలో ఉన్నారు మనతో పాటు. వెల్కమ్ అండి. అన్నగారు చాలా, ఎందుకంటే బికాజ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మీరా బిజీ మాస్టర్స్. ప్రతి సినిమాలోని మీరే, ప్రతి ఫంక్షన్లోని మీరే. అసలు ఇంత ఈ ట్రావెల్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? అది అసలు మెయిన్ ఛాలెంజ్. గేమ్ అక్కడ ఉంది కాదు, అందరు హీరోలకి చేస్తారు. ఏ హీరో స్టైల్ ఆ హీరోది, ఏ హీరో టెంపో ఆ హీరోది. మీరు దాంట్లో మీకేం ఛాలెంజ్ అనిపించదా? ఛాలెంజ్ లేకపోతే ఎలా జరుగుతుంది? ఛాలెంజే ప్రతిదీ, మనకు ప్రతి క్షణం ఛాలెంజ్ లైఫే. ఓకే, టార్గెట్ లైఫ్. థ్యాంక్స్ అన్నగారు. ఫస్ట్ మాకు మ్యాగజైన్లో మీ ఇంటర్వ్యూ ఫస్ట్ టీవీకి కాదు, శివరంజన్ మ్యాగజైన్లో ఫస్ట్ వచ్చి మా ఇంటర్వ్యూ రాశారు. తర్వాత 15 years 20 years తర్వాత 15 years అయింది ఉంటాయి. ఈజీగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఇలా మీడియా ముందుకి మమ్మల్ని ఇద్దరం పిలిచి మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందు నీకు థ్యాంక్స్. అంటే మాకు స్టార్టింగ్ స్టేజీల్లో మనం అంటూ కొద్ది గుర్తింపు ఉండాలి, అంటే మాకంటూ కొద్ది సినిమాలు రావడానికి కొంచెం ప్రేమ అవ్వాలని ఎదురు చూస్తున్న సమయంలో మీలాంటి వాళ్ళే దగ్గరుండి మమ్మల్ని పైకి తీసిన గుర్తులు మర్చిపోని విషయం. థ్యాంక్ యూ. మీ సంస్కారానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ టైంలో మాట అనేది అంత హెల్ప్ టైం కదా. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఏ వాతావరణం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళం కదా మేము. అవును, ఏదన్నా మీ బ్యాక్గ్రౌండ్ తోటన్నా కొంచెం హెల్ప్ అవుతుందన్న ఎదురు చూస్తుండే సమయంలో మీరు మమ్మల్ని శాఖ తీసినందుకు థ్యాంక్ యూ. అయ్యో, అది జర్నలిస్ట్గా మా వృత్తిరీత్యా మేము చేసిన పని అండి. బట్ మీరు అది గుర్తు పెట్టుకుని చెప్పడం ఉంది చూసారా, అది మీ సంస్కారం. దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. అంటే మీరు కెరీర్ బిగినింగ్ మీకు స్ట్రగుల్ అయిందండి? బాగా. అంటే స్టవ్లో కూడా డిఫరెంట్ ఒక షాడో. అంటే కొంచెం మనకు చదువు తక్కువ, ప్రపంచ నాలెడ్జి మనుషులు తక్కువ, కొంచెం మా పల్లెటూరు లాంగ్వేజెస్ మాట్లాడే క్లారిటీ కూడా ఉండేది కాదు. అవి వల్ల కొంచెం సైడ్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టింది. ఓకే, మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్స్కే కూడా చేయలే? అదే అసలు చాలా విచిత్రం. అది ఎలా జరిగిందండి? ఎలా జరిగిందంటే, చిన్న మంచి క్వశ్చన్ అడిగారు. మేము చెన్నై వెళ్ళి 86 వెళ్ళిన తర్వాత ఒక 3 years 4 years ఫైటర్ కష్టపడిన తర్వాత 89లో ఫైటర్ కార్ తీసుకున్నాం. ఓకే. ఏంటి ఏదో మేము ఒకటి చేస్తుండగానే ఇంకోటి ఏదో చేయాలనేది ముందు తాపాత్ర మాలో ఉంటుంది. ఆ తర్వాత అయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఫైట్లు చేసిన తర్వాత యాక్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. ఆర్టిస్ట్గా చేస్తూ ఆర్టిస్ట్గా ఆల్బమ్ తీసుకొని కొంచెం ఎస్బాస్ క్యారెక్టర్లు, సోలో ఫైట్స్ మన నాన్నతో చేయడం జరుగుతుంది. కానీ అనుకున్నది రీచ్ అవ్వలేదు. కానీ అమౌంట్గా బాగా డల్ అయిపోయాం. ఫైనాన్స్గా డల్ అయ్యాము. అనుకున్న రీచ్ అవ్వలేకపోతున్నాం. అప్పుడు మాకు గురువు గారు, మాకు చెన్నైలో ఒక వేదాద్రి మహర్షి శిష్యుడు రవిశంకర్ గారు అని ఒక శిష్యుడు ఉన్నారు, ఈ ధ్యానం మహర్షి శిష్యుడు. ఆ దగ్గరికి వెళ్ళి, సార్ లైఫ్ ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజ్లో ఉంది సార్ ఏమన్నాడు. నేను చెప్పిన పని చేయండి, ఒక 6 months మీరు ఏం ఆలోచనలు పెట్టుకోండి, నేను చెప్పిందే చేయండి అన్నాడు. చేద్దాం సార్, మీరు ఇంతకుముందు ఎలా యథాస్థితిగా ఫైట్లు ఎలా వెళ్తున్నా అలా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఒకేసారి గురువు నమ్మేసి ఇంకా 6 months ఫైల్ అంతా పక్కన పెట్టేసి, యాక్టింగ్ అని పక్కన పెట్టేసి మళ్ళీ అది ఫైట్ 6 months స్టార్ట్ చేసాం. 6 months తర్వాత వైజాగ్లో మన వంశీ షూటింగ్ జరుగుతుంది, మహేష్ బాబు గారిది విజయన్ మాస్టర్ షూటింగ్లో ఫైటర్గా వెళ్తాం. ఒక మేనేజర్ అన్నాడు, ఏంటో మీరు ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా, 10 మంది పని అవ్వచ్చు కదా అన్నాడు. చిన్నప్పుడు లైట్ వెళ్ళింది, ఇది మనం యాక్టింగ్ మన ఫైటర్ తర్వాత ఫైట్ మాస్టర్ కదా మన జాబ్, ఏంది ఇటు ఆర్టిస్ట్ ఎందుకు మారేము అన్నాం. అది వచ్చిన తర్వాత అప్పుడు మా ఫైటర్ యూనియన్కి వస్తే ఒక ఫైటర్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి మీరు ఒకటి మాస్టర్ అవ్వచ్చుగా మాస్టర్ అని అన్నారు. కరెక్ట్గా కనెక్ట్ అయింది. అప్పుడు మాస్టర్ అవుదామన్న ఐడియాస్, ఆ కెమెరా యాంగిల్స్, కెమెరా లెన్స్ ఏం పెట్టాలి, ఎట్లా ఉండాలి, లైట్ లెఫ్ట్, అసలు ఏం ఐడియా లేదు. ఓకే. మా చెన్నైకి వెళ్ళి మా యూనియన్లో అడిగాము, అట్లా మీరు ఊదే రష్యన్ డెల్లర్ కాబట్టి మీకు కార్డు ఏమో అన్నారు, ఫైట్ మాస్టర్ కార్డు ఏమో అన్నారు మా యూనియన్ చెన్నైలో. సరే ఏదైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగితే, సార్ రామలక్ష్మణ్ మంచోడు కదా అని చెప్పి ఓకే చేశారు.
అవటంతో హీరో సురేష్ అన్న మాకు పరిచయం, మన ఆర్టిస్ట్ సురేష్ అన్న. అంత ఫైటర్గా ఉన్నప్పుడు సార్ పరిచయం ఉండేది. అక్కడ కాకుండా అన్న ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నాం, తమ్ముళ్ళు ఏం లేడీ చేశారు రెండే అని ఇస్తానని శివుడు అనే సినిమాకి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. అట్లాగా మొదలైంది. ఓకే. కానీ మీరు చాలా ఇప్పుడు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్స్ అయి కూడా చాలా అత్యంత నిరాడంబరంగా మాకు భాష రాదు, మాట్లాడడం రాదు, వరల్డ్ నాలెడ్జ్ లేదు మాకు అని చెప్పడం ఉందే చాలా గ్రేట్. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు అందరూ మీసం మెలేసి మాట్లాడతారు సక్సెస్లోకి వచ్చాక, అప్పుడే మేము రాగానే అని. ఎందుకంటే మా ఫీలింగ్ ఏంటంటే మనుషులు చూస్తున్నారు లేదు కానీ భగవంతుడు చూస్తుంటాడు అనేది. ఒక సీసీ కెమెరా ఎట్లాగా మన ఒక రూల్ ఉంటుందో, ఇప్పుడు నేచర్ అనే ఒక అనంతమైన శక్తి మన క్యారెక్టర్ని చూస్తూ ఉంటుంది. మన కెమెరా నీకు నోట్ల నుంచి నిజం మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా, సత్యం మాట్లాడుతున్నావా, అసత్యం మాట్లాడుతున్నావా అని తెలుస్తుంది కదా. అవును, మన వీళ్ళ ముందు తప్పించుకోవచ్చు కానీ దాని ముందు తప్పించుకోలేము. అప్పుడు సీసీ ఫుటేజ్ ఇప్పుడు మన ఫాలో అవుతుంటారు కెమెరా. కాబట్టి నువ్వు బాత్రూంలో ఉండా, ఎక్కడ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా మొత్తం ఐఎమ్ వాచింగ్ దిస్ గాడ్. అదే మరి అది మేము ఫీల్ అవుతుంటాం. సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండాలి మనం. మరి తెలిసింది చెప్పడం తప్పేంటి, తెలియకపోతే బాధ. కానీ మీరు లెన్సులు తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, కెమెరా తెలియదు, ఏమి తెలియదు, ఏమి తెలియకుండా అసలు ఫైట్ మాస్టర్స్ నిజంగా శివుడి సినిమాకి కెమెరామెన్ కొత్త తెలీదు, యాంగిల్స్ అయ్యి చెప్పుకునేవాడు, రైట్ లెఫ్ట్ చూడమున్నప్పుడు కెమెరా లైట్ లెఫ్ట్ చూడము. ఏంటంటే ఫైట్ మాస్టర్ అయ్యి ఫైట్ మాస్టర్ ఛాన్స్ రావడానికి 1 month గ్యాప్ ఉంటాయి. అంటే ఫైట్ ఛాన్స్ రావడానికి ఆ 1 month స్టార్ట్ కెమెరా యాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాం మేము రూమ్ లో. స్టార్ట్ కెమెరా యాక్షన్ కోసం 1 month ప్రాక్టీస్ చేసాం. అమ్మగారు వచ్చి నిద్రమంటరా పడుకొని ఉంటుంది కదా, మెద్దలు కెమెరా యాక్షన్ అంటుంటాడు మా వాడు. నేను కరెక్ట్ గా కొంచెం కుకుడిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో శివుడి సినిమా షూటింగ్ ఫస్ట్ షూటింగ్ ఇక్కడ కుకుడిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ టెంపుల్ ఉంది. ఫస్ట్ షూటింగ్ అక్కడే మాది. మాకు ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి. ఆయన తెలుసుకొని వెళ్ళాము. స్టార్ట్ కెమెరా టెన్షన్ నైట్ అంతా చెప్పాలి, ప్యాక్ చేస్తూ వెళ్ళేటప్పటికి కెమెరా పెట్టారు, చెప్పారు రెడీ అన్న, రెడీ మాస్టర్ అన్న, యాక్షన్ అన్న. సీరియస్ అన్న అలా అందరు చూస్తున్నారు, కెమెరా స్టార్ట్ అవ్వాలా కాదు మాస్టర్, కెమెరా స్టార్ట్ కెమెరా, ఆ తర్వాత యాక్టింగ్. కెమెరా లేదు, నేను యాక్టింగ్ చెప్పాలి, రన్నింగ్ అంటారు, ఆ తర్వాత నువ్వు వాయిస్ చేయాలి. సారీ సార్, స్టార్టింగ్ బ్రేక్. సురేష్ అన్న ఇచ్చిన ఒక మనిషి. నిజంగా ఈ సందర్భంగా మేము సురేష్ అన్నకి అంటే స్టార్ట్ కెమెరా చెప్పటం కూడా తెలియనోడు కూడా అవకాశం ఇచ్చాడంటే ఆయన అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి ధైర్యం ఉంది ఆయనకి, డేర్ ఉందో అర్థం చేసుకోండి. రియల్గా ఆ తర్వాత కెమెరాకి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ అంటుండేవాళ్ళు, మాకు రైట్ లెఫ్ట్ తెలీదు. అందుకని నేనేమంటే కెమెరాకి వెళ్ళి నుంచొని రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్ ఇటు చూడండి సార్ అనేవాడిని. కెమెరామెన్ అంటున్నాడు పక్కనే, కెమెరా రైట్లు చెప్పలేదు, లెన్స్ తెలియదు, ఎదలకి ఇవిడే ఫైట్ మాస్టర్ని తిడుతున్నాడు. ఎవరు? కెమెరామెన్ అంటున్నాడు మమ్మల్ని విననట్టుగా. అంటే నిజంగా చెప్పాలండి అన్నగారు, కొన్ని జీవితాలు మనం ఎదగాలంటే కొన్ని చూడనట్టుగా, విననట్టుగా, మాటలు తెలిసినా మాట్లాడటం రానట్టుగా ఉండాలి కొన్ని చోట్ల, నడక తెలిసినా నడవనట్టుగా ఉండాలి కొన్ని చోట్ల. జీవిత సత్యాలు అసలు ఫైట్ మాస్టర్స్ ఫిలాసఫీ గురువుల. ఇప్పుడు ఆయన అన్నప్పుడు వింటా ఉంటాం, మొక్కలకి ఫైట్ మాస్టర్నప్పుడు ఎన్ని విన్నట్టుగా బట్టి మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఆయన తప్పుకోడు, ఆయన మీద కోపాట రీజన్స్ ఆయన తెలియదాన్ని తెలియనట్టు అన్నాడు. అర్థమైందా? ఎవరు తప్పు కాదు ఇది, అది మా మిస్టేక్స్ అనే సంగతి మనకు అప్పుడే అర్థమైంది. తిన్నట్టుగా ఏంటో ఆయన అంటుంటాడు, ఎదలు ఇవిడే ఫైట్ మార్చింది, లైట్ అప్ తెలియదు అంటుండేవాడు. అట్లా జీవితం కాదు, అలా స్టార్ట్ అయ్యి మా లైఫ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.